ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చిందని ఇవి సాధ్యం చేయాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలిసింది. అలాగే అమరావతి అభివృద్ధికి నిధులు కావాలని కూడా ఆయన చెప్పినట్లుగా సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే బసకు చేరుకున్నారు. ఎన్నికల హామీలు, వాటికి సమకూర్చాల్సిన నిధులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది. హామీల అమలు, అమరావతికి అభివృద్ధి ఇలా అన్నీ పూర్తి కావాలంటే ఏటా కనీసం 20,000 కోట్ల రూపాయలైనా అవసరం ఉంటుందని, ఆ మేరకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలిసింది. అలాగే విభజన హామీలకు సంబంధించి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లుగా తెలిసింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారని సమాచారం.